హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ఎంటైర్ పంజరం టీమ్. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్గా 12 years బ్యాక్ జర్నీ అండి. 12 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కోసం విజయవాడ వచ్చారు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పంజరం సాయి. సో అప్పుడు పరిచయం. సో అప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాము, ఒక జస్ట్ 3 to 4 days జర్నీ అనమాట, అంతే మాది. సో ఆ తర్వాత ఆ జర్నీలో ఏమైందో తెలీదు. సో మేము మింగిల్ అయిపోయాం. సో తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అరౌండ్ 4 years బ్యాక్ అనుకుంటా, సో మళ్ళీ ఇట్లాగా మనం మూవీ చేస్తున్నాం అని చెప్పి కాల్ చేశారు. సో ఐ వాజ్ థ్రిల్డ్ అనమాట. వింటున్నారా? నా బాధ వింటున్నారా? ఓకే, యా. సో అప్పుడు అన్న ఇట్లాగా క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ఆడిషన్ పిలిచారు, ఆడిషన్కి వచ్చాను. ఆడిషన్ లో యాక్చువల్ గా నేను సరిగ్గా చేయలేదంట, అది తర్వాత చెప్పారు నాకు. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి, అనిల్, యువ, థ్యాంక్ యూ సో మచ్. అది బాగాలేదంట అవకాశం ఇచ్చారు కాదు, అది ఏమైందంటే ఒక చిన్న ఆడిషన్ కాదు, ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అన్న కొంచెం నెర్వస్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత మేము అన్నకు చెప్పలేదు, కానీ మేము బయటకు వెళ్ళి వేరే ఆడిషన్ చేసాం, వేరే వాళ్ళని చాలా మందిని, సెట్ అవుతారేమో అని. ఎవరు సెట్ కాలేదు. సో మళ్ళీ అన్నని పిలిపించుకొని ఒక వారం ప్రాక్టీస్ చేయించుకొని చేసాం. అందరూ ఏదో కొత్తగా మేము ప్రాక్టీస్ చేసాం అట్లా అంటుంటే సినిమాలో ఏదో వచ్చి రానోళ్ళు చేశారు అన్నట్టు ఉంటది అని అనుకోకండి. చాలా ప్రొఫెషనల్ గా చేశారు. ఎవరన్నా మీరు సినిమా చూసినప్పుడు మీరే చెప్తారు. ప్రతి యాక్టర్ కొత్త వాళ్ళంతా చాలా ప్రొఫెషనల్ గా ఏదో థియేటర్ ఆర్టిస్ట్ చేసినట్టు చేశారు. 4 years బ్యాక్ సంగతి నేను చెప్తాను యాక్చువల్గా. ఓకే, అండ్ నాతో స్క్రీన్ షేర్ చేసిన ముస్కాన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. తన గురించి చెప్పాలి. యాక్చువల్ గా నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మేము షూట్ చేసాం. తనది యాక్చువల్ గా కొన్ని డేస్ అయితే సింగిల్ కాస్ట్యూమ్ అనమాట, సేమ్ కాస్ట్యూమ్